కోవూరు నియోజకవర్గం రాజుపాలెం పంచాయతీల్లో సుపరిపాలన తొలి అడుగు ఇంటింటికి కార్యక్రమంలో భాగంగా కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకునేందుకు ముందుకెళ్తున్నారు. అలాగే పలు సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు అవగాహన కలుగజేస్తూ అధికారులకు సూచనలు సలహాలు ఇస్తూ ప్రజల అవసరాలు అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మీడియాతో మాట్లాడారు. వీళ్ళకి పట్టాలు లేవంట, ఇది ఎప్పుడో స్థలం ఇచ్చారు, వాళ్ళ ఇల్లులన్నీ ఊడి పడిపోబోతున్నాయి. వాళ్ళకి మేము ఇల్లు కట్టాలంటే మీరు పట్టాలు ఇవ్వాలి. ఫస్ట్ ఏంటి ప్రాబ్లం పట్టాలు ఇవ్వడానికి వీళ్ళకి? అది స్టేటస్ కనుక్కొని నాకు చెప్పండి, నేను రేపు పొద్దున కలెక్టర్ గారితో మాట్లాడతాను. వీళ్ళకి ఇప్పుడు ఎస్టీలకి అంతా ఇల్లులకి డబ్బులు వచ్చున్నాయి, వాళ్ళకి అది ఇవ్వాలంటే పాపం వెనక్కి వెళ్ళిపోతాయి, వాళ్ళకి పట్టాలు లేవు. సో పట్టాలు ఇస్తే ఆ డబ్బులు వాళ్ళకి వస్తాయి. కాబట్టి మీరు నాకు పొజిషన్ ఎక్కడుందో కనుక్కొని నాకు చెప్పండి, నేను రేపు మార్నింగే కలెక్టర్ గారితో మాట్లాడతాను. దీని గురించి చేస్తాంలేమ్మా, తప్పకుండా చేస్తాం. ఆ పట్టాలు లేనందువల్ల వాళ్ళకి ఇల్లు రావటం లేదు హౌసింగ్లో. తప్పకుండా కలెక్టర్ గారితో ప్రభుత్వంతో మాట్లాడి ఇమీడియట్గా వాళ్ళకి పట్టాలు వచ్చేటట్టు చేస్తానని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. సో ఇప్పుడే నేను విన్నాను, ఎంతోమంది బిడ్డలు ఐటీ చదువుతున్నారు. రాబోయే రోజుల్లో వాళ్ళు మనకి తీసుకొస్తున్న ఐటీ కంపెనీస్ అయితేనేమి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని 20 లక్షల ఉద్యోగాలు మనం ప్రామిస్ చేస్తున్నాం. అలాగే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో ఇక్కడ మనకున్న కొడవలూరు మండలంలో ఉన్న ఇఫ్కో ల్యాండ్స్లో, మితానీ ల్యాండ్స్లో కొన్ని ఫ్యాక్టరీస్ తీసుకొచ్చి స్థానిక బిడ్డలకి ఇక్కడే ఉద్యోగాలు వచ్చేటట్టు ప్రభుత్వంతో ఎంపీ గారితో మాట్లాడి అది కూడా మనం చేసుకుంటాం రాబోయే రోజుల్లో. ఇక్కడ శ్మశానం లేదని కూడా చెప్పారు, శ్మశానాన్ని కూడా ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా వీళ్ళు ఎస్టీ కాలనీ కాబట్టి ఇక్కడ వాళ్ళకి వచ్చిన లోన్స్ గురించి అడగడం జరిగింది. అవి కూడా ఈసారి ఎస్సీ ఎస్టీ కాలనీస్లో వచ్చే లోన్స్ని తప్పకుండా ఈ కాలనీ వాసులకి అందజేసే విధంగా చేస్తామని చెప్పి కూడా మీకు అందరికీ మాటిస్తున్నాను. మన ముఖ్యమంత్రి గారు ఏదైతే ఒక మహాయజ్ఞం లాగా సుపరిపాలనలో తొలి అడుగు అని ఎమ్మెల్యేల దగ్గర నుంచి, కేఎస్ఎస్ దగ్గర నుంచి, బూత్ ఇన్ఛార్జీలు, మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు ప్రతి ఒక్కరూ కూడా మీ గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళకి ఏ సమస్యలు అయితే ఉన్నాయో అవన్నీ నోట్ చేసుకొని ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో కనుక్కొని దీన్ని మీరు ఈ సుపరిపాలనలో తొలి అడుగు అనే యాప్లో మనం అన్నీ ఇచ్చినాం. మీకు అందరికీ అది అవగాహన ఉంది. ఇప్పుడే మనం ఇక్కడ చేసాం. కొరవ కూడా కంప్లీట్ చేయాలని, తొందరలో కంప్లీట్ చేయాలని చెప్పి, బట్ ప్రతి ఇంటికి కార్యకర్త తిరగాలని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ రాజపాలెంలో తెలుగుదేశం కార్యకర్తలు గత 5 సంవత్సరాల్లో జెండా మోసిన ప్రతి కార్యకర్త వాళ్ళ కష్టం నాకు తెలుసు, వాళ్ళకి అండగా నేను ఉంటాను. ఇక్కడ గ్రూపులు లేవు, వేరే పార్టీలు లేవు. మన పార్టీలో మొత్తం చంద్రబాబు నాయుడు గారి పార్టీయే మంది. మనమంతా ఒకే గ్రూపు, ఐకమత్యంగా ఉండాలని మీరందరూ మీ ఊర్లలో ప్రజలకి కావాల్సిన పనులు చేసి నాయకులు అనిపించుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. షుగర్ వ్యాధి రోగుల్లో వచ్చే మానని పుండ్లు, కాలిగాయాలు, డయాబెటిక్ ఫుట్ అల్సర్లతో బాధపడుతున్నారా? దీర్ఘకాలికంగా ఉన్న కాళ్ళు, వేళ్లల్లో ఇన్ఫెక్షన్స్ తగ్గడం లేదా? ఇటువంటి సమస్యలకు మహానగరాలకు వెళ్ళనవసరం లేకుండా మన నెల్లూరులోనే అత్యాధునిక వైద్యం చేయబడును. కాళ్ళు, వేళ్లు తీయకుండా అత్యాధునిక పద్ధతిలో వైద్యం చేయబడును. ప్రముఖ జనరల్ సర్జన్, పోడియాట్రిక్ సర్జన్ మరియు వాస్కులర్ సర్జన్లతో మా వైద్య బృందం మీకు సేవలందించడానికి సిద్ధంగా ఉంది. సంప్రదించండి. బాలరెడ్డి హాస్పిటల్, పొగతోట, నెల్లూరు. సంప్రదించవలసిన నంబర్లు 6303414303, 086140048002. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.